మద్యం కేసులో రిమాండ్ నిందితులుగా ఉన్న వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బెయిల్ రావడాన్ని హర్షిస్తూ ఒంగోలులో వైసీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. వైసీపీ రాష్ట్ర పంచాయతీ కార్యదర్శి ముల్లంగి రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ శ్రేణులు బాణాసంచా కాలుస్తూ మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేశారు. కూటమి ప్రభుత్వ రెడ్ బుక్ పాలనలో వైసీపీ నేతలు నాయకుల పట్ల అక్రమ కేసులు బనాయిస్తూ అనేక ఇబ్బందులు పెడుతున్నారని ఆ పార్టీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానంద రెడ్డి అన్నారు. ఎటువంటి ఆధారాలు లేకపోయినా 226 రోజుల పాటు జైల్లో ఉంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అనేక ఇబ్బందులకు గురి చేశారు అని ఆరోపించారు. రెడ్ బుక్ రాజ్యాంగానికి స్వస్తి పలికే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బొట్ల రామారావు, మహిళా అధ్యక్షురాలు దుంప రమణమ్మ, జెడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు, దుంప చెంచిరెడ్డి, బొట్ల సుబ్బారావు, నగరికంఠ శ్రీనివాసరావు, బడుగు ఇందిరా, ప్రసన్న, సయ్యద్ అఫ్సర్, నాగమణి, సమీర్, మధు, సుధాకర్, జిలానీ భాష, ఎర్రజల్ల రమేష్, తోటపల్లి రవి, వెంకటరెడ్డి, బల్నాటి సాయి యాదవ్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జై జగన్, జై జగన్, జై జగన్. వర్ధిల్లాలి రమణ నాయకత్వం, వర్ధిల్లాలి రమణ నాయకత్వం. జోహార్ వైఎస్ఆర్, వర్ధిల్లాలి వైఎస్ఆర్, వర్ధిల్లాలి బొత్తుల బ్రహ్మానంద రెడ్డి గారి నాయకత్వం. కొంచెం వెనకరా అందరూ మరి అందరికి ఒకటి ఒకరికొకరు అడ్డు రాకుండా తీసుకోండి తలవాటు తీసుకోండి ప్లీజ్ వినండి అయ్యా తలవాటు తీసుకొని హ్యాపీగా అడ్డం రాకుండా పంచుకోండి. అందరికి ఒకటి మన మీడియం బ్రదరు మేము బాబు అడ్వే వస్తున్నారు ఇంకేం అందరికి ఒకటి అందరికి ఒకటి లైన్లో నిలబట్టి అమ్మా కొంచెం అందరూ వర్ధిల్లాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల ఐక్యత, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వైవి సుబ్బారెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి నాయకత్వం. అది కాదు ఏమి వస్తుంది ముందుకు రండి, ముందుకు రండి. ఆడ ఆడ ఓ కానీ భయ నాయుడు పట్టుకో. ఈరోజు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తూ
అక్రమ లిక్కర్ కేసులో గౌరవనీయులు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రకాశం జిల్లా పార్లమెంటరీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని 226 రోజులు అక్రమ నిర్బంధంలో కస్టడీల్లో ఉంచడం అంటే ఈ ప్రజాస్వామ్యాన్ని కాలరాసినటువంటి విషయాన్ని దేశం మొత్తం చూస్తూ ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం లోకేష్ గారు రాయించినటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో రచించబడినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటటువంటి విధంగా అనేకమైనటువంటి అక్రమ కేసులు పెట్టి ఎంతోమందిని ప్రధాన ప్రతిపక్ష నాయకులైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కక్షపూరితంగా అన్యాయంగా తీసుకెళ్లి జైల్లో పెట్టినటువంటి సందర్భం అందరూ చూస్తూనే ఉన్నారు. ఒకటి కాదు, ఏ కేసు తీసుకున్నా ఎక్కడ ఆధారాలు లేనటువంటి నిరాధారాలైనటువంటివి. పాపం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మొత్తుకున్నాడయ్యా, నాకు కానీ నా కుటుంబానికి కానీ ఎక్కడా లిక్కర్ ఒక్క బొట్టును తాకినటువంటి అలవాటు మా జీవితంలో మా తాతల దగ్గర నుంచి కూడా లేదు. ఈ లిక్కర్ అనేటటువంటి దానికి పూర్తిగా మేము వ్యతిరేకించేటటువంటి సంస్కృతి మాది. ఏమాత్రం దరిదాపులకు కూడా రానివ్వనటువంటి నన్ను కేసులో ఇరికించడం అనేటటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధించాలి అనేటటువంటి దాంతో ప్రజానాయకుడిగా ఆయనకు తిరుగులేనటువంటి ప్రజాదరణ ఉంటే అన్యాయంగా శుష్క వాగ్దానాలు చేయడమే కాకుండా ఈఎంఐలతో కూడా మోసపూరితమైనటువంటి రాజ్యాంగాన్ని చేజిక్కించుకొని రాజ్యాధికారాన్ని చేజిక్కించుకొని తద్వారా కక్ష సాధించటమే ధ్యేయంగా కొనసాగిస్తున్నటువంటి మీకు న్యాయస్థానాలు చెప్తున్నాయి, ఒకటి తర్వాత ఒకటి మీరు చేసేటటువంటిది సహేతుకమైనటువంటిది కాదనేటటువంటి విధంగా న్యాయస్థానాలు చెప్తూనే ఉన్నాయి. దైవంగా ఆరాధించేటటువంటి న్యాయస్థానాల్లోనైనా ఈ అక్రమ కేసులు పెట్టినటువంటి వారికి అన్యాయంగా 100 రోజులు 226 రోజులు ఈ విధంగా మా నాయకులందరినీ కూడా 2 నెలలు 3 నెలలు 4 నెలలు 5 నెలలు ఈ విధంగా జైల్లో పెట్టి కక్ష సాధిస్తూ ఉంటే వారి మీద కేవలం బెయిల్ ఇచ్చాము అనేటటువంటి దానికే పరిమితం కాకుండా అక్రమ కేసులు పెట్టినటువంటి దానికి ఖచ్చితంగా వారి మీద అక్రమ కేసులు పెట్టినటువంటి వారి మీద చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రజలంతా కూడా భావిస్తున్నారు. కాబట్టి గౌరవనీయులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఈ రోజున న్యాయస్థానం నుండి బెయిల్ రావడం అనేటటువంటి దాన్ని హర్షిస్తూ ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో అన్ని మండల హెడ్ క్వార్టర్స్లో కూడా దానికి సంతోషం వ్యక్తం చేస్తూ క్రాకర్స్ కాలుస్తూ స్వీట్లు పంచుకోవడం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఈ రెడ్ బుక్ రాజ్యాంగ నిపుణులందరికీ కూడా సద్బుద్ధిని ప్రసాదించాలని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తూ వారు చేసేటటువంటి చర్యలన్నింటినీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల మీద కక్షపూరితమైనటువంటి చర్యలకు పూనుకున్నటువంటి పరిస్థితి ఉంది. సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద అట్లాగే ఏదైతే ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 19 సబ్సెక్షన్ 1 ఈ యొక్క భారతదేశ పౌరులందరికీ ప్రసాదించినటువంటి హక్కును కూడా ఆంధ్రప్రదేశ్లో కాలరాసి వీళ్ళు కేసులు నమోదు చేస్తున్నటువంటి విషయాన్ని హైకోర్టు కూడా తప్పుబట్టి అవినాష్ కుమార్ వర్సెస్ బీహార్ రాష్ట్రం యొక్క కేసును కూడా ఉదహరించి అక్రమ కేసులు అక్రమ అరెస్టుల గురించి ఆ యొక్క కోర్టు న్యాయస్థానాలను అట్లాగే న్యాయాధికారులందరికీ కూడా
సర్క్యులర్లు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థకు 36వ ర్యాంకు, చివరి ర్యాంకు కేంద్ర ప్రభుత్వం యొక్క ర్యాంకింగ్లో వచ్చింది. సిగ్గుతోటి తల ఉంచుకోవాలా. ఇక్కడ రెడ్ బుక్ పేరుతోటి లోకేష్ జాతీయ ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన చేసినటువంటి ప్రసంగాలన్నింటినీ కూడా సావర్నిటీ పవర్స్ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఎందుకు దాన్ని తీసుకోవట్లేదనేది కూడా ప్రజలందరూ కూడా, మేధావులందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఈ కేసులన్నీ కూడా త్వరలో వీగిపోతాయి. లడ్డూ విషయం కూడా మేము చెప్పినట్లే జరిగింది. జగనన్న నాయకత్వంలో మరలా మంచి రోజులు రాబోతున్నాయనే దానికి నిదర్శనమే ఈ యొక్క కేసులు, సిబిఐ యొక్క రిపోర్ట్ కానీ, కోర్టుల యొక్క తీర్పులు కానీ, ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు బయటకు వచ్చినాక నిజాలు వెల్లడించేటటువంటి ప్రక్రియ కూడా కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం అన్యాయంగా, అక్రమంగా బంధించి 226 రోజులుగా ప్రకాశం జిల్లా ఆశాకిరణంగా పేరు పొందిన డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని, మందు వాసన అంటే ఎటువంటిదో తెలియనటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తిని అక్రమ సంఖ్యలతో బంధించినా కూడా ఆ సంఖ్యలకు కూడా తెలుసు మేము అన్యాయంగా ఆయన బంధిస్తున్నాము అని. ఆయన బందీగా ఉన్న జైలు గోడలు కూడా చెప్తున్నాయి నన్ను తీసుకొచ్చి ఇతన్ని అక్రమంగా మా మధ్యలో పెట్టారు అని. అయినా కూడా 90 రోజుల్లో రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి బెయిలును కూడా రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా కాలరాసి ఒక మహోన్నతమైన వ్యక్తిని నిరాధారమైనటువంటి ఆరోపణలతో హింసకు గురి చేస్తూ ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏమి జరిగినా కూడా చేసేది కూటమి ప్రభుత్వం అయినా కూడా దాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అంటగట్టడం, వైఎస్ఆర్ శ్రేణులను తీసుకెళ్లి అరెస్ట్ చేయడం, వీళ్ళకి ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి ఈ పాపం త్వరలో 2029లో ఖచ్చితంగా ఆ పాపానికి పైనున్న భగవంతుడు ఖచ్చితంగా శిక్ష విధిస్తాడని కూడా చెప్తా ఉన్నాం. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్న పర్యవేక్షణలో మేము ఈ విధంగా కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా కూడా ఈ కేసే కాదు, ఎన్ని కేసులు పెట్టుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ వెన్ను చూపరు అనేది ఈ సందర్భంగా మరొకసారి కూటమికి తెలియజేస్తూ ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వం ఎన్ని విధాలుగా మమ్మల్ని ఇబ్బందులు పెట్టినా ఎగిసే జ్వాలల్లా ఎగిసిపడి ప్రభుత్వానికి ఎదురు తిరుగుతామే తప్ప వైఎస్ఆర్ జెండాను మాత్రం మోయడం ఆపమని ఈ సందర్భంగా తెలియజేస్తూ